చూడండి ఫ్రెండ్స్, రాగి చేపలు అయితే ఈ విధంగా వస్తాయి. మనకు ఈ విధంగా చేసి తిన్నట్లయితే మనకు చాలా రుచి ఇస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నాయి అంటే బాలు. ఈరోజు అయితే మీ ముందు కొత్త నుంచి వచ్చాను. అది ఏంటంటే చేపల వేట అనమాట. అది ఏ విధంగా పట్టాలని మీకు వీడియోలో చూపిస్తాను. ఇంతకుముందు అయితే ఒక వీడియో చేశాను. అది ఏంటంటే ఇప్పుడు గేటు తయారు చేసాను కదా, ఆ వీడియో అయితే పెట్టాను. ఇప్పుడైతే మీకు చేపల వేట అది ఏ విధంగా చేయాలని మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే ఇసిరే వాళ్ళ అయితే కాదండి, మాకైతే ఇప్పుడు కర్రవాళ్ళ అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది కర్రవాళ్ళ అనేది. మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఇదండి పక్కన దగ్గర. ఇంకా ఇందులో అయితే చేపలు పట్టుకుంటాము. చూసారు కదా ఎలా ఉంది. మన పూర్వీకులు అయితే ఇదే వాడేవాళ్ళు అనమాట. మేము కూడా ఇప్పుడు దాకా ఇదే వాడుతున్నాము. మీకైతే ఇప్పుడు చేపలు ఏ విధంగా అనేది మీకు వీడియో చూపిస్తాను. వీళ్ళకైతే వెళ్తున్నారండి ఫ్రెండ్స్. మా నాన్న అంటే మా చిన్న అవుతారు. ఇప్పుడైతే మెల్లగా వెళ్తున్నారు. చేపలు పట్టడానికి అయితే చాలా టిప్స్ ఉంటాయండి. మనం చేపలు పట్టేటప్పుడు కూడా గోల పెట్టకూడదు. నైట్ పూట అయితే మనం లైట్ కూడా కొట్టకూడదు, చేపలు కూడా రావన్నమాట. చూడండి, ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా నాన్నగారు అయితే ఎత్తుతున్నారు. ఎత్తుకుని వెళ్ళిపోతుంది. అందుకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పడతాము చేపలు. చూడండి, ఇలాగైతే చేపలు పెట్టుకుంటాం. అలాగా పెద్ద వచ్చింది. ఇదిగో ఫ్రెండ్స్ ఇలాంటివి వస్తుంటాయి, చూసారు కదా. బాయిలే జూమ్ कर दिए हैं. अरे रेडी ఇలాగే పెద్దది వచ్చింది. ఫ్రెండ్స్ చూడండి, రాగి చేపలు అయితే వచ్చాయి పెద్దవి. చూసారా, ఈ విధంగా మాకు వస్తే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది పెట్టడానికి. ఫ్రెండ్స్ చీకట్లో అయితే చేపలు కనబడవు, అందుకని నేనైతే లైట్ వేయడం జరుగుతుంది. చీకటి అయిపోద్ది కాబట్టి కనబడవు అనమాట, అందుకని లైట్ వేస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడైతే ఇది కూడా వచ్చింది, చాలా పెద్దది ఉందండి. చూడండి, ఈ విధంగా కూడా పట్టుకోవచ్చు అనమాట. మేత కోసం తిరిగి ఇలా వచ్చేస్తాయి. మేత కోసం అయితే తిరిగి ఇలా వచ్చేస్తాయి అనమాట వాళ్ళకి. పట్టుకో ఇలా పడుతుంటాడు ఇది. తిరగట్లేదు ఇటు. రాకేష్ ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే రాగి చేపలు చాలా పెద్దగా ఉన్నాయి.
చూడండి ఫ్రెండ్స్, అది చేపలు అయితే ఈ విధంగా వస్తాయి. ఉదయం పూట ఎర్లీకి వచ్చినట్లయితే ఈ విధంగా వెయిట్ చేయొచ్చు అండి. ఇదండి పెద్ద గుమ్మి, చూడండి మీకు చూపిస్తాను. ఇది మేము గైడ్ తయారు చేసింది. ఈసారి అయితే తక్కువ వచ్చాయి. ఫ్రెండ్స్, మా నాన్నగారు అయితే ఇప్పుడు గడ్డకి వెళ్ళి అయితే చేపలకి వెళ్ళి తీసుకొచ్చారు. మీకు దీన్ని ఏమంటారు తెలీదు, ఇక్కడ అయితే పెట్టదు. చూపిస్తాను. చేపలు అయితే ఇంత పట్టుకొచ్చారు. ఒక 1/2 kg అయి ఉంటుంది నాకు తెలిసి. మీకు చూపిస్తానండి. వీటినైతే మూడి అంటాము. ఒక్కొక్క రోజుకైతే తక్కువ దొరుకుతాయి, ఒక్కొక్కసారి అయితే ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. రాగి చేపలే ఎక్కువ దొరుకుతాయి మాకు. విత్తనాలు అయితే తక్కువ దొరుకుతాయి. కొన్ని టైము ఒక్కొక్కసారి ఎక్కువ దొరుకుతాయి. ఈ రాగి చేపలు అయితే ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. సీట్ని అయితే ఏ విధంగా కాల్చలో చూపిస్తుంటే చూపిస్తాను. नहीं नहीं रे రాగి చేపలు చేపలు ఇవన్నీ ఒక దగ్గర పే చేసి మేము వీటిని అయితే ఎప్పుడు కాలుస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేమైతే ఈ విధంగా అయితే కాల్చుకుంటాము. చేపలు పట్టుకొచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కాల్చాలి. పొడి ఫ్రెండ్స్, చూడండి మేము ఎండబెట్టుకోవడానికి ఈ విధంగా కాల్చుకొని అయితే
ఎండబెట్టాలి. చాలా రుచిగా ఉంది, చాలా అయితే పట్టుకొచ్చారు. ఫ్రెండ్స్ మా నాన్నగారు అయితే ఈ విధంగా అయితే ఇలాంటి చేపలు ఈ విధంగా ఎండబెడతారు అన్నమాట అగ్గిలో. దీంట్లోనే లోపల ఉన్న సైడ్లన్నీ తీసేసి దీంట్లో పెట్టేసి అయితే మా నాన్నగారు అయితే కాలుస్తారనమాట. అయితే చూపిస్తాను ఇది ఏ విధంగా కాల్చున్నారు అనేది చూపిస్తాను. మనకు ఈ విధంగా చేసి తిన్నట్లయితే మనకు చాలా రుచి ఇస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కాల్చుకొని అయితే మనం ఎండబెట్టుకోవాలి. బాగా ఎండబెట్టుకుంటే మనకు అందుకే మేమైతే ఈ విధంగా చేసుకొని అయితే ఎండబెట్టుకొని తింటాము. చాలా ఫీరుకు బాగుంటుంది, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది కూర, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదేమో వచ్చి ఎండబెట్టింది అనమాట, కాల్చి ఎండబెట్టింది. మీకు చూపిస్తాను ఇది. సరే చేతులు అయితే ఓసి చూపిస్తాను. చూస్తారు కదా ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉన్నాయి, బాగా కాల్చినారు మా నాన్నగారు. చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకొని తిన్నట్లయితే మనకు చాలా బాగుంటుంది. అలాగే మాకు వేటకి వెళ్ళినప్పుడు మాకు ఇంతే అయితే పడినాయి మాకు వాళ్ళు, అందుకే ఈ విధంగా చేసుకున్నాము. ఫ్రెండ్స్ ఈరోజు అయితే చేపల వేట ఏ విధంగా చేయాలి అనేది మీకు ఈరోజు ఫుల్ వీడియోలో చూపించడం జరిగింది. అలాగే చేపల వేట చేసి మనం ఈ విధంగా తీసుకొచ్చి మనం నీట్గా కాల్చుకుంటాం అన్నమాట. కాల్చుకొని వీటిని అయితే తినడానికి చాలా మనకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. చేపలు తినడం మీ అందరికీ తెలిసిన విషయమే. లాస్ట్గా అయితే మేము పట్టుకొచ్చిన తర్వాత ఈ విధంగా అయితే చేపల్ని నీట్గా కాల్చుకొని అయితే ఒక దగ్గర మేము ఉంచుకుంటామండి. అలాగే మా చుట్టాల బంధువులు కూడా పెడతాము. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన నాటు చేపల వేట అనమాట ఇది. మీకు ఈరోజు ఫుల్ వీడియోలో చూపించడం జరిగింది. అలాగే మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన టైం కేటాయించి మా వీడియోస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మా వీడియో తప్పకుండా లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, మీకు ఆ వీడియోతో మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే మా ఛానల్లో ఉన్న వీడియోస్ తప్పకుండా చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే మా ఛానల్లోని విజిట్ చేయండి. తప్పకుండా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో ముందు కలుద్దాం.